నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలపై ఖర్గేతో మంతనాలు. అధికార పార్టీలో కొనసాగుతున్న చేరికల పర్వం. ఎంపీ కేకే కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ఏర్పాట్లు. పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు. తదుపరి విచారణ జూలై 25కు వాయిదా వేసిన కోర్టు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన యూపీ సీఎం. క్షతగాత్రులను పరామర్శించిన యోగి ఆదిత్యనాథ్. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బోలేబాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలేది లేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి పెరిగింది. వారిలో 19 మంది ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మరో 28 మంది గాయపడినట్లు ప్రకటించారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అలీగఢ్లోని జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో 6, అలీగఢ్లోని దీన్ దయాళ్ ఆసుపత్రిలో మరో 6 క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హత్రాస్లోని బగ్లా ఆసుపత్రిలో 9 మందికి చికిత్స అందిస్తున్నారు. ఒకరికి ఆగ్రా ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో, మరో 6కి ఎటా వైద్య కళాశాలలో వైద్యం అందిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. హత్రాస్లో సత్సంగ్ జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరించారు. డాగ్ స్క్వాడ్ను తీసుకువచ్చి తొక్కిసలాట జరిగిన ప్రదేశం చుట్టుపక్కల గాలించారు. ఈ ఘటనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీసులు సికిందర్రావు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్సంగ్ నిర్వహించిన ముఖ్య సేవాదార్ దేవప్రకాష్, ఇతర నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. బోలేబాబాను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బోలేబాబా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మైన్పూరిలో రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్లో అతడి కోసం వెతికారు. బాబా కుటీర్లో లేరని డిప్యూటీ ఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు. ఆప్తులను కోల్పోయిన వారు హత్రాస్ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. సత్సంగ్ ముగిసిన తర్వాత బాబా వెళ్లేటప్పుడు అందరూ ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. హత్రాస్లో సత్సంగ్ పేరుతో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి యూపీలోని వేర్వేరు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బోలేబాబా వెళ్లిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి, పాదధూళిని సేకరించడానికి పరిగెత్తారు. వేదిక వద్ద ఉన్న కాలువ నుంచి నీరు పొంగిపొల్లడంతో రహదారి బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయలేదని సమాచారం. హత్రాస్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది గౌరవ్ ద్వివేది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమేలాస్ పద్ధతి సమావేశం నుంచి వెళ్తున్న క్రమంలో అడ్డుకుని బైఠాయించారు. అంతేకాకుండా సమావేశం రసాభాసగా కొనసాగింది. ప్రజాప్రతినిధుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది. అయితే సమావేశం ముగిసిన తర్వాత నిన్న రాత్రి జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు ప్రభుత్వ అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కలిగించిన సెక్షన్లలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
దేశంలో బిఎన్ఎస్ యాక్ట్ అమల్లోకి వచ్చిన రెండో రోజు చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధిపై క్రిమినల్ కేసు నమోదైంది. మీడియా మొత్తం చూడొచ్చు. నేను ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఎడ్యుకేషన్ నో పాలిటిక్స్ జవాబు చెప్పాల్సిన మీరు ఒకటి సభలో నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. నో రాజకీయ ప్రభుత్వం నేను విమర్శించడం. నేను మీటింగ్ పెట్టుకుంటే డిఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంఈఓలని డిమోషన్ మీరు ఎగ్జామిన్ సస్పెండ్ చేయాలని you have to know so what right is here my కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే అంటే మీ బాస్ అని చీఫ్ సెక్రటరీ నా పెద్ద ప్రోటోకాల్ నో వాట్ ఏమంటే మీరు జవాబు ఎప్పుడు మీరు అన్న ఏంటన్నా ఇది yeah what that's what you're treating us this government is treating us like this. Yes, what is this letter madam if you're not treating me like this? So what is this letter? We have got it your notice also. Even our KTR also మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద ప్యాసింజర్ రైలుకు వేలాడుతూ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం వచ్చింది. ఈ దృశ్యాన్ని ఘట్కేసర్లోని రైల్వే గేటు వద్ద ఉన్న వాహనదారులు చరవాణిలో చిత్రీకరించి రైల్వే అధికారులకు పంపించారు. ఘట్కేసర్ దాటాక పోలీసులు రైలును ఆపి మృతదేహాన్ని తొలగించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బీబీనగర్ ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఓ గుర్తు తెలియని వృద్ధుడు పట్టాలు దాటుతుండగా వరంగల్ వైపు నుంచి వస్తున్న ఎంఎంబ్రేక్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకుని సుమారు 5 కిలోమీటర్ల మేరకు రైలు లాక్కొచ్చింది. తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటికి కన్నం వేసిన ఘటన సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దమ్మాయిగూడలోని అంజనాద్రి నగర్ కాలనీలో నివాసముంటున్న దాసరి మహిపాల్ రెడ్డి ఇంట్లో మొన్న రాత్రి దొంగలు పడ్డారు. 4 తులాల బంగారంతో కొంత నగదు అపహరించారు. 2 రోజుల క్రితం శ్రీకాళహస్తి తీర్థయాత్రకు వెళ్లి నిన్న రాత్రి ఇంటికి చేరుకున్న మహిపాల్ కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. 2 వ్యక్తులు గోడ దూకుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. గత నెల 22న జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి జీవో జారీ చేశారు. రైతు భరోసా పథకానికి అర్హతలు, విధి విధానాలు, మార్గదర్శకాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేయనుంది. కమిటీ సిఫారసులపై ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. వార్షిక బడ్జెట్ కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన సర్కార్ ఇప్పుడు సవరించిన అంచనాలతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిర్వహణ పద్దుకు సంబంధించి పెద్దగా మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రగతి పద్దులో సవరణలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల అమలు కోసం నిధుల సర్దుబాటు చేయనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు 4వ వారంలో ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించే పనిలో నిమగ్నమైంది. ఈ నెలాఖరుతో తాత్కాలిక పద్దు గడువు ముగియనుండగా వార్షిక బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ సమయంలోనే బడ్జెట్పై పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై ఓ అంచనాకు వచ్చారు. బడ్జెట్లో నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు ఉంటాయి. నిర్వహణ పద్దుకు సంబంధించి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు త్వరలో సమర్పించే పద్దులో పెద్దగా మార్పులుండవు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విషయమై ప్రగతి పద్దుకు సంబంధించి మాత్రమే ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. అది కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఇచ్చిన హామీలు దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు.
కేంద్ర ప్రభుత్వం సమర్పించే వార్షిక బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలపై స్పష్టత వస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలోబడి తీసుకునే రుణాలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి కొంతవరకు అంచనాలు మారవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఈ నెల 22న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే రాష్ట్ర పద్దులో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులు కేటాయించడం కీలకం కానుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల పద్దులపై ఓ అంచనాకు రానున్నారు. ఓటాన్ అకౌంట్ పద్దులో 6 గ్యారెంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసాకు 15,000 కోట్లు, పింఛన్లకు ఉద్దేశించిన చేయూత పథకానికి 14,800 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 7,740 కోట్లు కేటాయించారు. మహిళలకు నెల నెలా ఇచ్చే 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకానికి 7,230 కోట్లు ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం 4,084 కోట్లు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు కేటాయించారు. ఉద్యోగ నియామకాల కోసం 1,000 కోట్లు, రైతు రుణమాఫీ కోసం 10,000 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారెంటీల అమలు, ఇటీవల ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ సిద్ధం కానుంది. అసలే వర్షాకాలం. రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతలతో ఎక్కడ ఎవరు కింద పడతారో తెలియని దుస్థితి. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోనూ అధ్వానంగా మారిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడం, పనుల కోసం వివిధ శాఖల సమన్వయలేమితో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేయడం వల్ల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అంతర్గత దారుల నిర్వహణ సరిగా చేపట్టకపోవడం జనానికి శాపంగా మారింది. ఇందూరు నివాసులకు దెబ్బతిన్న రహదారులు నిత్యం నరకం చూపిస్తున్నాయి. చిన్న వర్షం పడినా ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక జనం జంకుతున్నారు. పొరపాటున వాహనదారులు గుంతలో వెళ్తే కింద పడి ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుందని వాపోతున్నారు. ఏ రోడ్డు చూసినా గుంతలు, కంకర తేలి ప్రయాణానికి పరీక్షగా మారుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. నిజామాబాద్లోని హైదరాబాద్ రోడ్డు, ఆర్మూరు రోడ్డు, బోధన్ రోడ్డు, వర్ని వెళ్లే దారులు ప్రధానమైనవి. ప్రధాన రోడ్ల నుంచి కాలనీకి వెళ్లే మార్గాలు కూడా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. వినాయక్ నగర్, ఆర్యనగర్, శివాజీనగర్, న్యాల్కల్ రోడ్, వీక్లీ మార్కెట్, ఎల్లమ్మగుట్ట, ప్రగతి నగర్, సుభాష్ నగర్, గౌతమ్ నగర్, నాందేవ్వాడ, హమాల్వాడి వంటి కాలనీల్లో రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోక దారుణంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షాలకే ప్రమాదకరంగా మారాయని, భారీ వానలు కురిస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్వానంగా ఉంది. రోడ్లు గుంతలుగా ఉన్నాయి. వర్షానికి అక్కడ ఏందని హోల్ అనేది ఏర్పడక చాలా మంది పడ్డ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఫ్యామిలీతోని కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, చాలా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, ఇక్కడ అని కాదు, వీక్లీ మార్కెట్లో అని కాదు, అండ్ వినాయక్ నగర్ కానీ, ఇటు గంగాస్థాన్ కానీ, కంటేశ్వర్ కానీ, ఈ గల్లీలలో కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా, మొత్తం పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. నిజామాబాద్లో మంచి చేపిస్తే కొంచెం ఏంటంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది, పబ్లిక్ ఇదవుతారు. రోడ్స్ గుంటలమయము, వర్షాలు పడితే పడడం, బైక్ల మీదకి వెళ్ళి హాస్పిటల్ ప్లాన్ అవ్వడము. నిజామాబాద్లో సెంటర్ పాయింట్ ఏరియా ఇది. ఇక్కడ రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మొత్తం డాక్టర్స్ కాలనీ వెళ్తుంది ఇక్కడ నుంచి. ఇప్పటి వరకు సీసీ రోడ్ లేదు, డాంబర్ రోడ్ లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మొత్తం పనిచేయడం లేదు. కాబట్టి అధికారులు దీని మీద చర్య తీసుకొని, మున్సిపల్ వారు కానీ అధికారులు కానీ చర్య తీసుకొని మాకు రోడ్ల మరమ్మతు తొందరగా వేయించగలరని మనవి. స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. వర్షం పడితే బురదమయమవుతున్నాయి రోడ్లు, రావడానికి పోవడానికి కష్టమవుతున్నది. వర్షాకాలానికి ముందే నగరపాలక సంస్థ యంత్రాంగం రోడ్లు, మురుగు కాల్వల మరమ్మతు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ కొన్ని కాలనీల్లో అయితే రోడ్లు నిర్మించకపోవడం వల్ల మురుగునీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. మొత్తానికి వర్షాలు పడితే వాటర్ అనేది ఏర్పడతలేదు. పోల్ అనేది బాగా పెద్దగా ఉన్నాయి. ప్రతి గల్లీలో అంతే ఉన్నాయి. మా గల్లీ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. చాలాసార్లు వినతి పత్రం కూడా ఇచ్చిన మున్సిపల్లో, చేయండి రోడ్లు బాగాలేవు, వర్షాకాలం వస్తుందని. స్కూల్ దగ్గరనే ఉంది. మా పిల్లలు కూడా బండ్ల మీద ఇబ్బంది అవుతుంది. పడ్డారు 2-3 సార్లు వెహికల్ మీకే వాడడం జరిగింది. ఇక్కడ ఈ టర్నింగ్ మీదే ఈ పొక్క ఎంత పెద్ద ఉందన్నది ఏర్పడదు. మున్సిపల్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసి మేము ఆల్రెడీ తక్షణమే చర్య తీసుకోవాలని. అటు మాలపల్లి కానీ, ఇటు అరసపల్లి కానీ, దుబ్బా కానీ, గోత్న కానీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి అధికారులు ఈ వర్షాలు పడకముందే మేలుకొని ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ, గుంతల వ్యవస్థను కానీ బాగు చేస్తే ప్రజలకు బాగుంటుంది. రోడ్లలో కూడా నీళ్లు నిండిపోయి గుంతల మూలంగా
బండ్ల పెంచి కింద పడి ప్రమాదవస్తు ఏమైనా జరిగే ప్రమాదం కూడా జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన అధికారులు జిల్లా కేంద్రంలోని రోడ్ల వ్యవస్థను డ్రైనేజ్ వ్యవస్థను అన్నిటినీ మెరుగుపరచాలని కోరుతున్నాం. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి రోడ్ల వెతలు తీర్చాలని జనం వేడుకుంటున్నారు. ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షతో 231 మంది ఖైదీలు ఇవాళ విడుదల కానున్నారు. దీర్ఘకాలంగా జైలులో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి దరఖాస్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు అర్హులైన వారి వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి సమర్పించారు. ముందస్తు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్ల నుంచి 231 మంది ఖైదీలు ఇవాళ విడుదల కానున్నారు. వారిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, 8 మంది తక్కువ కాలం శిక్ష పడిన వారున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన పూర్తి సమాచారంతో మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు, శామీర్పేట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో కూరగాయల సంచిలో తరలిస్తున్న 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి చరవాణి, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అంటున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీసు, సైబరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఓటీ అందరూ కూడా దీని మీద ప్రాపర్గా నిఘా పెట్టడం జరుగుతున్నది. మనకు తెలుసు రైతులు ఎంతో మంది తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి ఇవి కొనటము, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆశ్రయంగా తీసుకుని కొంతమంది మీడియేటర్స్, ఆర్గనైజర్స్ ఈ నకిలీ విత్తనాలు అమ్మటం, తయారు చేయడం జరుగుతున్నది. ఇట్లాంటి వాటి మీద నిఘా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరం కూడా కంకణబద్ధులం కావాలి. ఎవరికైనా అనుమానం ఉన్నట్టయితే 900 కానీ లోకల్ పోలీసుకి కూడా సమాచారం ఇవ్వచ్చు. వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత రాజును కూడా అదుపులో తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన 5 గైడర్లు కూలిపోయాయి. ఇప్పటికే ఏప్రిల్ 22న అర్ధరాత్రి గైడర్లు ఒక్కసారిగా కూలిపోయాయి. మళ్లీ 70 రోజుల వ్యవధిలో 2 సార్లు బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మానేరు వాగుపై 2016 ఆగస్టులో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం 2023-24లో మరో 11 కోట్ల నిధులను వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు. 9.5 కావస్తున్నా వంతెన పూర్తి కాలేదు. ఇప్పటికైనా అధికారులు నాణ్యత లోపంతో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కరుడుగట్టిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగు కుట్ర పన్నినట్లు నవీ ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పులు జరగ్గా ఆ కేసును విచారించిన పోలీసులు ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విషయాలు బయటపెట్టారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలోనే కారులోనే సల్మాన్ కు అంతమొందించేందుకు 25 లక్షల రూపాయలకు ఆ గ్యాంగ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంద్రాలోని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగిన కేసు దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగు చూశాయి. ఈ మేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జ్ షీట్లో కీలకంశాలను నవీ ముంబై పోలీసులు ప్రస్తావించారు. సల్మాన్ హత్యకు కరడుగట్టిన బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు వెల్లడించారు. పక్కా ప్రణాళికతో అచ్చం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలో కారులోనే సల్మాన్ ను అంతమొందించేందుకు ఆ గ్యాంగ్ పథక రచన చేసింది. దీనికోసం బిష్నోయ్ గ్యాంగ్ 25 లక్షల రూపాయలకు సుపారీ ఇచ్చింది. తమ పథకాన్ని అమలు చేయడానికి మైనర్లైన షార్ప్ షూటర్లను ఆ గ్యాంగ్ ఎంచుకుంది. వారు బిష్నోయ్ గ్యాంగ్ ఆదేశాల కోసం ఎదురు చూసినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్లో తెలిపారు. సల్మాన్ ఖాన్ హత్యకు 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య బిష్నోయ్ గ్యాంగ్ ప్రణాళికలు రచించినట్లు అధికారులు తెలిపారు. సల్మాన్ కదలికలపై నిఘా ఉంచడానికి సుమారు 70 మందిని బిష్నోయ్ గ్యాంగ్ నియమించింది. సినిమా షూటింగ్లు, పన్వేల్ ఫామ్ హౌస్ కు సల్మాన్ రాకపోకలు సాగిస్తోన్న వేళ తమ కుట్రను అమలు చేసేందుకు ఆ గ్యాంగ్ సిద్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. దీనికోసం సింగర్ సిద్ధూ మూసేవాలా, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ హత్యల్లో వాడిన జిగానా పిస్టోళ్లను తుర్కియా నుంచి తెప్పించేందుకు బిష్నోయ్ గ్యాంగ్ పథక రచన చేసింది. వీటితో పాటు ఆ
కుట్ర అమలుకు AK-47, AK-92S, M16 రైఫిల్స్ ను పాక్ నుంచి సరిహద్దులు దాటించేందుకు బిష్నోయ్ గ్యాంగ్ ఏర్పాట్లు చేసుకుంది. సల్మాన్ ఖాన్ హత్యకు అజయ్ కశ్యప్ అనే వ్యక్తి కోఆర్డినేటర్ గా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరినీ అజయ్ కశ్యప్ సమన్వయం చేసినట్లు వెల్లడించారు. హత్యకు వాడే ఆయుధాల సమాచారం నుంచి ఎస్కేప్ ప్లానింగ్ వరకు అతను సిద్ధం చేసినట్లు పోలీసులు చెప్పారు. పన్వేల్ ఇన్స్పెక్టర్ కు ఏప్రిల్లో అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో తీగ లాగగా బిష్నోయ్ గ్యాంగ్ పన్నిన కుట్ర వెలుగు చూసింది. దర్యాప్తులో భాగంగా నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించగా అందులో సల్మాన్ హత్య కోసం వినియోగిస్తోన్న వాట్సాప్ గ్రూపులు వెలుగు చూశాయి. వాటి టవర్ లొకేషన్ల ఆధారంగా కేసు వెనక గుట్టును దర్యాప్తు బృందం ఛేదించింది. ఏప్రిల్ 14న ముంబై బాంద్రాలో సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర వెలుగు చూసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మరో మైలురాయిని చేరుకున్నాయి. లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్ తొలిసారి 80,000 మార్కును దాటి చరిత్ర సృష్టించింది. నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. క్రితం ముగింపు కంటే దాదాపు 600 పాయింట్ల ఎగువన ఉదయం 80,013 పాయింట్ల వద్ద ప్రారంభమై తొలిసారి 80,000 దాటింది. అదే జోరులో 80,074 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 500 పాయింట్ల లాభంతో 79,950 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ సైతం ఉదయం నుంచి లాభాల్లో కదలాడుతోంది. ఉదయం 24,291 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ 24,307 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని అందుకుంది. ప్రస్తుతం 150 పాయింట్ల లాభంతో 24,250 పాయింట్ల ఎగువన నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో 9 మంది పాలస్తీన్లు దుర్మరణం పాలయ్యారు. ఖాన్ యూనిస్ ను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరిక వల్ల దాదాపు 2,50,000 మంది ప్రజల స్థానభ్రంశం చెందే అవకాశముందని యుఎన్ ఏజెన్సీ UNRWA ఆవేదన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడులు దక్షిణ గాజాలో తీవ్ర గందరగోళం, భయాందోళనను కలుగజేస్తున్నాయని పేర్కొంది. దక్షిణ నగరం నుంచి పారిపోతున్న ప్రజలకు తీరాల్లోని నీటి అంచు వద్ద ఆశ్రయాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చిత్తడి నేలలు ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం ముందు నిరంతర IDF దాడులతో ఖాన్ యూనిస్ ఎడారిగా ఉండేది. మే ప్రారంభంలో నెతన్యాహు సేనలు రఫాపై దాడులు మొదలుపెట్టిన తర్వాత వేలాది కుటుంబాలు తిరిగి ఖాన్ యూనిస్ కు వెళ్లాయి. T20లో జగజ్జేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు రేపు స్వదేశానికి రానుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. ప్రత్యేక విమానం భారత జట్టుతో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుందని BCCI కార్యదర్శి జైషా తెలిపారు. భారత జట్టు సభ్యులతో పాటు బార్బడోస్లో చిక్కుకుపోయిన భారత మీడియా ప్రతినిధులను కూడా అదే విమానంలో స్వదేశం తీసుకురానున్నట్లు జైషా వెల్లడించారు. అత్యంత భీకర హరికేన్ బెరిల్ కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూసివేశారు. ఫలితంగా భారత జట్టు బార్బడోస్లో బస చేసిన హిల్టన్ హోటల్లోనే ఉండిపోయింది. హరికేన్ తీరం దాటడంతో సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసిన బార్బడోస్ ప్రభుత్వం విమానాశ్రయం తెరిచేందుకు చర్యలు చేపట్టింది. ఆ వెంటనే భారత జట్టు మీడియా ప్రతినిధులు స్వదేశం బయలుదేరతారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టిస్ట్ సినీ స్పాన్సర్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కథక్, కూచిపూడి, భరతనాట్య సంప్రదాయ నృత్యోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గురువుల వద్ద శిక్షణ పొందిన ఓ ప్రభుత్వ నృత్య కళాశాల విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో వివిధ నృత్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. శ్రీ త్యాగరాజ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు కథక్ సంప్రదాయంలో అద్భుతమైన అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఫ్యూజన్ నృత్యంతో కళాకారులు తమ సత్తాను చాటారు. విద్యార్థుల ప్రదర్శనపై వక్తలు, ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు.